హాయ్ హలో. వాయిస్ కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉన్నా ఏమనుకోవద్దు, ఎందుకంటే నేను మీకు ముందే చెప్పాను, నేను బిగినర్ ఇంకా యూట్యూబ్ వీడియోస్ చేయడంలో. నేను ఎడిటింగ్ యాప్స్ కానీ ఏం వాడడం లేదు బేసిక్గా. ఓకే, ఫర్గెట్. మనం నిన్న చెప్పుకున్నాం ఏంటి, 25,205 మన జోన్ ఏంటి, 25,205 దాకా వచ్చిన తర్వాత ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ప్రాఫిట్ బుకింగ్కి. లేదు అంటే నిన్న ఉన్న ప్లేస్ నుంచే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందేమో అని చెప్పేసి మనం అనుకున్నాం. బట్ 25,205 అనేది మన టార్గెట్ అనేసి నిన్న వీడియోలో చెప్పడం జరిగింది. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. అది ఒకసారి ఏమైనా డౌట్ ఉంటే నేను వీడియో మళ్ళీ ఒకసారి చూడండి. ఓకే, ప్రజెంట్ నేను ఈరోజైతే నా గ్రూప్ మెంబర్స్కి అందరికీ 25,200 దగ్గర టచ్ చేసినప్పుడు ఒక 5 minutes ఒక రెడ్ క్యాండిల్ చూసిన తర్వాత 25,150 పిఈ బై చేయించాను. ఆల్మోస్ట్ అరౌండ్ 23 రూపీస్, అది 70 రూపీస్ దాకా వెళ్ళింది. అట్ ద ఎండ్ కూడా అది 41 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. ఓకే, సో ఈరోజు కూడా మంచి మనీ అనేది ఎర్న్ చేయడం జరిగింది. మూవింగ్ యావరేజ్ యాడ్ చేస్తాను ఎప్పుడులాగే. ఓకే, ప్రజెంట్ రేపు ఏం జరగచ్చు నేను మీకు ముందే చెప్పాను. ప్రాఫిట్ బుకింగ్ అనేది ఖచ్చితంగా జరిగే ప్లేస్ ఇది. సో ప్రైస్ అనేది ఇక్కడ ఒక చిన్న టైం ఫ్రేమ్లో 5 minutesలో ఒక ఎం ప్యాటర్న్ లా క్రియేట్ అయింది. సో ప్రైస్ అనేది నాకు తెలిసి 25,000 ఆల్మోస్ట్ 50 ఈ రేంజ్ దాకా వచ్చి మళ్ళీ ఈ ప్లేస్లో మళ్ళీ మూవింగ్ యావరేజ్ దగ్గర ఏం జరుగుతుందో అని చూడాలి. ఎందుకంటే ఇదంతా యాక్చువల్లీ ఆల్రెడీ మనం మాట్లాడుకున్న లెక్క ప్రకారం మనం ఎక్కడి నుంచి బయింగ్లో ఉన్నాం, ఆల్మోస్ట్ 24,640 దగ్గర నుంచి మనం బయింగ్లోనే ఉన్నాం. ఆల్మోస్ట్ 600 పాయింట్స్ మనం నాన్ స్టాప్ ర్యాలీలో ఉన్నాం. ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎక్కడా జరగలేదు. నాన్ స్టాప్గా డైలీ గ్రీన్లోనే వచ్చింది. ఈరోజే ఫస్ట్ టైం ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. సో ప్రాఫిట్ బుకింగ్ జరిగినప్పుడు మనం 15 minutesలో 50 యావరేజ్ ఆల్మోస్ట్ నియర్ బై ఇప్పుడు టచ్ చేసింది. బట్ నేనేమనుకుంటున్నాను అంటే అట్లీస్ట్ మినిమం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందేమో. సో రేపు కొద్దిగా డెసిషన్ మేకింగ్ డే అవ్వచ్చు. ఎందుకు అంటే ఫర్దర్ అప్ మూవ్కి వెళ్ళిపోవాలి అంటే మాత్రం మార్కెట్ చాలా వరకు పైకి వెళ్ళాలి. ఆల్మోస్ట్ 25,400-500 పైకి వెళ్ళాలి. సో దానికన్నా ముందే ప్రజెంట్ కొంత కన్సోలిడేషన్ అనేది జరిగే అవకాశం ఉంది ప్రజెంట్ మార్కెట్లో. సో ఇది నాకు తెలిసి రేపు అంతా కూడా ఒక రేంజ్ బౌండ్ సినారియోలో ఉంటుందేమో అనేది నా డౌట్. రేంజ్ బౌండ్ అంటే ఆల్మోస్ట్ ఈ మధ్యలోనే యావరేజ్ని అప్ అండ్ డౌన్స్ చేస్తూ ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చి సో ఇలా తీసుకెళ్తారేమో అని చెప్పేసి అనుకుంటున్నా. డైరెక్ట్గా పైకి తీసుకెళ్ళిపోకుండా ఏదైనా సరే రేపు వాట్సాప్లో నాకు యాక్టివ్గా గ్రూప్ మెంబర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా కొద్దిగా మెసేజ్ని అయితే ఫాలో అవ్వండి. ఎందుకంటే రేపు ఉత్తి మూవింగ్ యావరేజ్ కాన్సెప్ట్తో మనం బై చేస్తే ఫెయిల్యూర్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో నేను అప్డేట్ చేస్తూ ఉంటాను లెవెల్స్ని. సో చిన్న అంటే మేజర్ ట్రెండ్ అయితే ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది. సో నెక్స్ట్ ట్రెండ్ అవ్వాలి అంటే ఇంకొద్ది కన్ఫర్మేషన్ అనేది అవసరం నెక్స్ట్ బయింగ్ కోసం. సో నెక్స్ట్ బయింగ్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. 25,200 పైకి వెళ్ళిపోయి మళ్ళీ రీటెస్ట్ అయితే అది నిజంగానే మళ్ళీ ఒక పెద్ద బయింగ్ సినారియో కింద మారి ఓవరాల్గా మార్కెట్ మళ్ళీ 26,000 ప్లస్ వెళ్ళిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, హై ఛాన్సెస్ ఉన్నాయి. సో అంతకన్నా ముందు మనకి ఓకే ఇప్పుడు ఒకవేళ పడితే ఎక్కడ దాకా పడవచ్చు అనేది కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కాబట్టి నేను ముందు గీసిన లెవెల్స్ అన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. టార్గెట్స్ 807, 900, 25,000 ఇవన్నీ కూడా మీకు ముందు వీడియోస్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మన ప్రతి లెవెల్ని అది రెస్పెక్ట్ చేసుకుంటూనే వచ్చింది. సో ప్రజెంట్ మార్కెట్కి మళ్ళీ మంచి బయింగ్ రేంజ్ కావాలి అనుకుంటే మాత్రం ఆల్మోస్ట్ 24,900, 24,836 మీన్స్ కొద్దిగా లైన్స్ ఎక్కువైనట్టున్నాయి. వెయిట్ నేను రిమూవ్ చేస్తాను. సో ఈ ప్లేస్ దాకా ప్రాఫిట్ బుకింగ్ జరిగితే మరింత అప్ మూవ్ జరగడానికి ఛాన్స్ ఉంటుంది. వెయిట్ లైన్స్ ఎక్కువైపోయి కదా తీసేస్తాను. సో ప్రజెంట్ ఇది సినారియో ఏంటి అంటే ప్రజెంట్ 25,100 దగ్గర ఉంది. సో ఆల్మోస్ట్ 200-300 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత పైకి వెళ్తే మాత్రం చాలా బాగా పైకి వెళ్ళే అవకాశం ఉంది. అప్ టు 26,000 నేను ఈ హై ఖచ్చితంగా బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఓవరాల్గా
గ్రీన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అప్పుడు 25,600 ఆల్ టైమ్ హైలు ఇంకా ఇవేమీ నిలబడవు, 26,000 పైకి వెళ్ళిపోతుంది. అండ్ నిన్న మాట్లాడుకున్నట్టుగా గోల్డ్ ఏం చెప్పాను చూడండి, 5 minutes యావరేజ్ గ్రీన్ క్యాండిల్, నాన్ స్టాప్ బయింగ్ సినారియో. ఓకే, ఎర్లీ మార్నింగ్ అగైన్ బై. ఇక్కడ చూడండి, యావరేజ్ దగ్గరికి వచ్చింది కానీ గ్రీన్ క్యాండిల్ అయితే పడలేదు. సో మనం ఇది బయింగ్ కింద తీసుకోం. మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ రీటెస్ట్ దగ్గరికి వచ్చినప్పటికి మళ్ళీ గ్రీన్ క్యాండిల్స్ చూసారా, 50 యావరేజ్ని మాత్రమే బేస్ చేసుకొని ఎంత చక్కగా చేయొచ్చో. మళ్ళీ 50 యావరేజ్ దగ్గర రాగానే ఇక్కడ చూసారా, కరెక్ట్గా 50 యావరేజ్ని బేస్ చేసుకొని రిజెక్షన్ రాగానే బయింగ్ మూవ్. ఆల్మోస్ట్ 3960 నుంచి 3988, అంటే ఆల్మోస్ట్ 280 పిప్స్. వీళ్ళందరూ 5 pips 10 pips పెట్టుకొని మీకు పెయిడ్ అడ్వైజర్లు అందరూ మేము ఇచ్చేసాం అన్నట్టు మాట్లాడతారు. సో అలా కాకుండా మీకు మీరుగా ఓన్గా ఒక థియరీ అనేది డెవలప్ చేసుకొని దాని ద్వారా ట్రేడ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటే మీరు ఇంకొద్దిగా బాగా ఎర్న్ చేయొచ్చు, మీరు ఇంకొద్దిగా బాగా ట్రేడ్ చేయొచ్చు. సో నెక్స్ట్ సెషన్స్లో మీకు ఎడ్యుకేషన్కి సంబంధించింది ఏమైనా కావాలనుకుంటే మాత్రం నేను ఇలా ఒక 5 నిమిషాల వీడియోలోని 10 నిమిషాల వీడియోలోని చెప్పలేను, ఎందుకంటే అవి మీకు అర్థం అవడానికి కొద్దిగా టైం పడుతుంది. సో అవి నేను ఏది కూడా వెంటనే ఇలా జరిగిపోద్ది ఇలా వాడి నేను మీకు చెప్పినా సరే అది మీకు వాడటం రావాలి అంటే ఇట్ టేక్స్ సో మచ్ టైం. ఎందుకు అంటే నేను డెవలప్ చేసుకున్న ఏ స్ట్రాటజీ అయినా సరే ఇప్పటికిప్పుడుగా 5 నిమిషాల్లోనే ఏదో యూట్యూబ్లోనే చూసుకొని తయారు చేసుకుని కదా, నా ఓన్గా నేను నా బ్యాక్ టెస్ట్ మీద తయారు చేసుకున్న స్ట్రాటజీ అవన్నీ కూడా. సో ఓకే, ఈరోజు మార్కెట్ డౌన్లో ఉంది కాబట్టి మనం రికమెండ్ చేసిన స్టాక్స్ టాటా మోటార్స్ అయినా, డాక్టర్ రెడ్డిస్ అయినా, బజాజ్ ఫిన్సర్వ్ అయినా, జియో ఫైనాన్స్ స్టిల్ ప్రాఫిట్లోనే ఉంది. ఓకే, ప్రజెంట్ ఆ 4 స్టాక్స్ గురించే మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఆ 4 కూడా జియో ఫైనాన్స్ తప్ప మిగతా 3 కూడా నెగిటివ్లోనే ఉన్నాయి. బట్ స్టిల్ అవి మన యాక్టివేషన్ లెవెల్ కన్నా హైలోనే ఉన్నాయి, ఇంకా అవి ప్రాఫిట్లోనే ఉన్నాయి. ఓకే, మిగతాది ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం. బై.